అందరికీ నమస్కారం అండి. ఇచ్చుటలో ఉన్న హాయి మరి ఎత్తటను లేనే లేదని నిన్ననే నాకు తెలిసింది అంటూ రేడియోలో పాట వస్తూ ఉంటే వింటూ పని చేసుకుంటున్నాను. ఇంతలో పట్టుమని కరెంటు పోయింది. నా మనసు ఆలోచనల్లో పడిపోయింది. ఇవ్వటంలో ఉన్న హాయి ఏమిటో సినిమాలో ఆ పాటకు అభినయించిన హీరోకు నిన్ననే తెలిసిందేమో గాని నాకు మాత్రం చిన్నప్పటి నుంచి తెలుసు. ఇంటి ముందుకు బిచ్చగాడు ఎవరన్నా వచ్చాడంటే వెంటనే అవంతి, అతనికి కొంచెం అన్నం పెట్టు అని అమ్మ నాకే చెప్పేది. రోడ్డు మీద అమ్మ చేయి పట్టుకుని నడుస్తూ ఉంటే కాళ్ళు లేని కళ్ళు లేని వికలాంగులు ఎవరైనా కనిపిస్తే అమ్మ చటుక్కున తన చేతిలోని చిన్న పర్సులోంచి ఓ రూపాయి బిళ్ళ తీసి నాకిచ్చి అతని చేతిలో వెయ్యమనేది. దానికి తోడు క్లాస్లో మాకు పాఠం చెప్పే పంతులు గారు ఉపకారికి ఉపకారం చేయటం గొప్ప పని అయితే అపకారికి కూడా ఉపకారం చేయడం అంతకన్నా గొప్ప పని అని చెప్పారు. అలా ఇచ్చే తత్వాన్ని నరనరాల్లో జీర్ణింప చేసుకోవడం వల్ల ఇచ్చాక కలిగే ఆనందం, తృప్తి ప్రతిసారి నాకు అనుభవానికి వస్తూనే ఉన్నాయి. ఇంట్లో కుటుంబ సభ్యులకు ప్రేమను పంచిచ్చాను. అతిథి అభ్యాగతులకు ఆదరణను పంచిచ్చాను. అవసరంలో అర్ధులై వచ్చిన వాళ్లకు అడిగింది ఇచ్చాను. దేశంలో ఎక్కడ వరదలు, భూకంపాలు లాంటి ప్రకృతి బేభత్సాలు వచ్చినా ఆర్థిక సాయం అందించాను. అందుకే కాబోలు అనుకోకుండా రేడియోలో వచ్చిన ఆ పాట నన్ను అంతగా ఆకర్షించింది. అవంతి, ఏం చేస్తున్నావు? నాకు ఆఫీస్కి టైం అవుతోంది అని శ్రీవారు పిలవడంతో ఈ లోకంలోకొచ్చి లేచి చకచక ఆయన పనులు చేయడం మొదలుపెట్టాను. స్నానానికి వేడి నీళ్లు పెట్టాను. టవలు, ఆ రోజు వేసుకోవాల్సిన ప్యాంటు షర్టు తీసి రెడీగా పెట్టాను. బ్రేక్ఫాస్ట్ డైనింగ్ టేబుల్ మీద సిద్ధంగా పెట్టి దగ్గరుండి మరీ వడ్డించాను. తిన్న తర్వాత ఆ ప్లేట్ తీసేసి లంచ్ బాక్స్ సిద్ధం చేసి చేతికి అందించాను. ఆయన బైక్ స్టార్ట్ చేసి బయటికి వెళ్ళాక పరిగెత్తుకుంటూ వెళ్ళి సెల్ ఫోను, కర్చీఫ్ అందించాను. ఇలా ప్రతిరోజు ఆయన పనులన్నీ దగ్గరుండి చేస్తూ అన్నీ అందివ్వడంలో నాకు అదో రకమైన ఆనందం, తృప్తి. అలా అనుకూలవతిగా ఉంటానని ఆయనకు నా మీద మంచి అభిప్రాయం, ఇష్టం కూడా. ప్రతి పనికి నా మీద ఆధారపడుతూ ఉండటం వల్ల స్వయంగా ఏదీ చేసుకోవాల్సిన అవసరమే ఉండదు ఆయనకు. ఆఫీస్కి పంపించాక ఇంటి పనంతా చేసుకుని నడుం వాల్చాను. అమ్మా అంటూ వచ్చింది దీప్తి. దాని చేతిలో నా మెరూన్ కలర్ పట్టు చీర చమ్కీలు కుట్టింది ఉంది. అమ్మా, ఈరోజు మా కాలేజీలో ఫంక్షన్ ఉంది. నీ చీర కట్టుకెళ్తాను. ఈ చీర అంటే నాకు ఇష్టం అంది. కట్టుకోమ్మా, నీకంతగా నచ్చితే ఆ చీర పూర్తిగా నువ్వే తీసేసుకో అన్నాను ప్రేమగా. మా అమ్మ మంచిది అంటూ మురిసిపోయింది దీప్తి. తమ్ముడు ఎక్కడికెళ్ళాడమ్మా, ఇంకా రాలేదు అని అడిగాను ధ్రువనుద్దేశించి. పొద్దున వాడికి పాకెట్ మనీ ఇచ్చావుగా, ఫ్రెండ్స్తో కలిసి సినిమాకెళ్ళాడు అంది దీప్తి. దీప్తి, ధ్రువ నాకు రెండు కళ్ళలాంటి వాళ్ళు. వాళ్ల సుఖం కోసం, సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను, ఏం అడిగినా ఇస్తాను. అది నాకు ఆనందాన్ని ఇస్తుంది. దీప్తి చిన్నపిల్లగా ఉన్నప్పుడు దానికి రకరకాల డిజైన్లు పెట్టించి ఎన్నెన్ని ఫ్రాకులు, పరికిణీలు కుట్టించేదాన్నం. ప్రతి బర్త్డేకి ఏదో ఒక బంగారు నగ చేయించేదాన్ని. ఇప్పుడు దానికి లేని ఆభరణం లేదు. ధ్రువకు బొమ్మలు, గన్లు, సైకిళ్ళు అంటే ఇష్టం. బజారుకెళ్ళినప్పుడు వాడు తన చూపుడు వేలు చూపించి ఏది అడిగినా వద్దు అనకుండా కొనిచ్చేదాన్ని. అది కొనివ్వగానే వాడి కళ్ళల్లో కనిపించే ఆనందం నాకెంతో ఆనందాన్ని కలిగించేది. ఇక దీప్తి అయితే నేను బజారు నుంచి వస్తూ ఏదైనా తెచ్చివ్వగానే ఆనందం పట్టలేక నా మెడ చుట్టూ చేతులేసి కౌగిలించుకుని నా బుగ్గ మీద ముద్దు పెట్టేది. పదే పదే థ్యాంక్ యూ అంటూ మురిసిపోయేది. తల్లిదండ్రులు బ్రతికేది పిల్లల కోసమే. వాళ్ల ఆనందం తప్ప వీళ్లకు కావాల్సింది ఏముంది అనిపించేది నాకు ఆ క్షణంలో. అమ్మా అంటూ దీప్తి పిలవటంతో తలెత్తి చూశాను. దాని గొంతులోని ఆనందోద్వేగాలను గమనించి ఏదో విశేషముందని అనిపించింది. వైష్ణవి అత్తయ్య వచ్చింది అంది. వైష్ణవి అంటే మా చిన్న ఆడపడుచు. మా వారి ముగ్గురు అక్క చెల్లెల్లో తనే ఆఖరిది. అనుకోకుండా వచ్చిన వైష్ణవి నాకు ప్లెజెంట్ సర్ప్రైజ్ ని ఇచ్చిందనే చెప్పాలి. ఆ మాటే తనతో అంటే నవ్వి పుట్టిల్లు గుర్తుకొచ్చింది, అంతే బయలుదేరి వచ్చేశాను అంది. మంచి పని చేశావు. నేను మీ అన్నయ్య రోజూ అనుకుంటూ ఉంటాం వైష్ణవిని చూసి చాలా రోజులయ్యింది అని. నేననగానే అయితే రావచ్చుగా, ఎన్నడూ రారు అంది.
ఆడపిల్లలు మీరు పుట్టింటికి రావాలి గాని మీ అత్తింటికి మేము అదే పనిగా రావటం బాగుండదు. అవును వైష్ణవి, మీ అత్తగారు ఎలా ఉన్నారు అని అడిగాను. 80 ఏళ్ల ముదివగ్గు అయిన ఆమె గుర్తుకు రాగానే, తన పనులు తను చేసుకుంటారు అంతే, అంతకు మించి మంచం మీద నుంచి లేవలేరు అంది వైష్ణవి. ఆడపడుచుకు మర్యాదపూర్వకంగా కాళ్లు కడుక్కోవటానికి చెంబుతో నీళ్లందిస్తూ ఆలోచిస్తున్నాను నేను. కోడలైన ఈమె చేయకపోతే అత్తగారు తన పనులు తను చేసుకోక ఏం చేస్తుంది? ఎంత చేతగాకపోయినా ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూశాను. మంచం దగ్గరే చిన్న టేబుల్ వేసి అన్నం, కూర, పప్పు, పెరుగు గిన్నెలన్నీ చేతికి అందేలా దగ్గర పెట్టి వస్తుంది. అంతేగాని దగ్గరుండి వడ్డించదు. సాయంత్రం ఆరిన బట్టలు తీసుకొచ్చి తనవి, తన భర్తవి, పిల్లలవి తను మడత పెట్టి అలమారాల్లో పెట్టుకుని ఆవిడవి మాత్రం ఆమె మంచం మీద పడేసొస్తుంది. ఆమె లేచి మడత పెట్టుకుంటుంది. సాయంత్రం సన్నజాజి పూలు బుట్టలో కోసి దారం ఉండ ఆ బుట్ట ఆమె ముందు పెట్టి మాల కట్టండి అంటుంది. కట్టాక సగం పూలు మర్నాడు పూజకుంచి సగం తను జడలో పెట్టుకుంటుంది. ఆ రోజు నేను ఉన్నాను గనక అందులో మరో సగం తెంపి నాకిచ్చింది. అదంతా కామ్గా అబ్జర్వ్ చేసిన నాకు ఆ ముసలమ్మ గారి మీద బోలెడు జాలేసింది. అలా అని వైష్ణవి చెడ్డదేమీ కాదు, పనంటే బద్దకించే మనిషి కాదు. అత్తగారు అనేసరికి ఏ కోడలైనా అలాగే ఉంటుంది అనుకోటానికి లేదు. మా అత్తగారికి నేను ఎంత సేవ చేయలేదు. కూర్చున్న దగ్గరికి అన్నీ అందించి ఏ పని ఆమె స్వయంగా చేసుకోవాల్సిన అవసరం లేకుండా అన్నీ నేనే అయి చేశాను అనుకున్నాను. నన్ను నేను గురించి నేను అతిథిగా ఆడపడుచు రావటంతో ఆ రోజు స్పెషల్ వంటలు చేసి భోజనం పెట్టాను. నాకన్నా పెద్దదానివి వదినవు, నువ్వు నాకు మర్యాదలు చేయటం ఏంటి? ఇన్ని రకాలు ఎందుకు చేసినట్టు? హెల్ప్ చేద్దామని వచ్చినా చెయ్యనివ్వలేదు. ఇలా అయితే ఎప్పుడు రావాల్సనిపిస్తే అప్పుడు రావడానికి నాకు మొహమాటంగా ఉంటుంది. నన్ను ఈ ఇంటి మనిషిగా ఎందుకు చూడవు వదినా అంది. వైష్ణవి ఎప్పుడొచ్చినా అలాగే మాట్లాడుతుంది. అది చేయలేదు, ఇది చేయలేదు అని సాధించే ఆడపడుచులు ఉంటారు ఏ ఇంట్లోనైనా. కానీ వైష్ణవి అలా కాదు. ఆ మాటకొస్తే మా వదిన దగ్గర నేను అలాగే ఉంటాను. పుట్టింటికెళ్ళినా వదిన్ని కూర్చోబెట్టి నేనే పనంతా చేస్తాను. నాలా మా వదిన వద్దని ఏమీ అనదు. చక్కగా చేయించుకుంటుంది. నాకు ఆనందంగానే ఉంటుంది అలా చేయడం. భోజనాలయ్యాక నేను వైష్ణవి కబుర్లు చెప్పుకుంటున్నాం. ఉన్నట్టుండి వైష్ణవి తన బ్యాగు తెరిచి, వదినా నీ కోసం ఈ చీర తెచ్చాను అంటూ నా చేతిలో పెట్టి కాళ్లకు దండం పెట్టింది. అనుకోని ఆ మర్యాదకు కంగారు పడిపోయాను నేను. ఎవరికైనా నేను పెట్టడమే గాని ఎవరి నుంచి ఏమీ తీసుకునే అలవాటు లేదు నాకు. నాకెందుకో అది నచ్చదు. అందుకే వద్దొద్దు, నువ్వు నాకు చీర పెట్టడం ఏంటి? ఆడపడుచువి, నీకు నేను పెట్టాలి గాని అన్నాను. నువ్వు ఎప్పుడూ వచ్చినప్పుడల్లా నాకు చీర పెడుతూనే ఉంటావు కదా. ఈసారి నన్ను పెట్టని. అమ్మలేని మాకు అమ్మలాంటి దానివి. అయినా ఎప్పుడూ పుచ్చుకోవటమేనా పని? అప్పుడప్పుడైనా నన్ను ఇవ్వనివ్వని, అందులోని ఆనందాన్ని, తృప్తిని నన్ను అనుభవించని అంటూ పిల్లలకు, వాళ్ళ అన్నయ్యకు, వాళ్లకు కూడా కొత్త బట్టలు తీసిచ్చింది. వైష్ణవి అన్న ఆ ఆఖరి మాటలు నా మనసుకు వేగంగా వచ్చి తగిలి ఓ జర్కిచ్చాయి. నా ఆలోచనలను మరోవైపు మళ్లించాయి. చకచకా ఇంట్లో ఆ గదిలో నుంచి ఈ గదిలోకి తిరుగుతూ అన్ని పనులు, అందరి పనులు చేసి పెడుతున్న నన్ను చూసి, వదినా పిల్లలకు నువ్వు మరీ స్పూన్ ఫీడింగ్ చేస్తున్నావేంటి? ఇండిపెండెంట్ గా వాళ్ల పనులను వాళ్లను చేసుకోనివ్వరాదు? అన్నయ్య ఏంటి భోజనం చేసిన ఎంగిలి కంచం కూడా వెళుతూ వెళుతూ కనీసం సింక్ లోనైనా పడేయడు. ఇలా అయితే రేపు ఏదైనా అవసరం పడినప్పుడు కష్టం కదూ అంది. ఆ మాటల్లో నన్ను మెచ్చుకుంటున్న ధ్వని కూడా ఉండడంతో ఆనందంతో నా పెదవుల మీద ఓ చిరునవ్వు వెలిసింది. వాళ్ల పనులను నువ్వు చాలా ఓపిగ్గా కష్టపడుతూ ఇష్టంతో చేస్తున్నావు, బాగానే ఉంది. కానీ దానివల్ల వాళ్లకు ప్రతి దానికి నీ మీదో ముందు ముందు మరొకరి మీదో ఆధారపడటం అలవాటైపోతుంది. అది వాళ్ల ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మాభిమానాన్ని దెబ్బతీయొచ్చు. ఇప్పుడు మా అత్తగారే ఉంది. ఆవిడ పనులన్నీ నేను చేయగలిగినా చెయ్యకుండా కొన్ని చిన్న చిన్న పనులు ఆమెకే ఎందుకు వదిలేస్తాననుకున్నావు? ఓల్డ్ ఏజ్లో నేను ఇతరుల మీద ఆధారపడి ఉన్నాను, నేను నిస్సహాయను, నా పనులు కూడా నేను చేసుకోలేను అన్న ఆలోచన
మానసికంగా వాళ్లను కృంగదీస్తుంది. పని ఏమీ లేక ఖాళీగా కూర్చోటం వల్ల మరణ భీతి, అనవసర అనారోగ్యపు ఆలోచనలు మనసులో ప్రవేశించి మనిషిని మానసికంగా దెబ్బతీస్తాయి. అందుకే ఆవిడకు కోడలి మీద ఆధారపడి ఉన్నాను అన్న ఆలోచన రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటాను. అంతేకాదు, నేను ఆవిడ మీద ఆధారపడి ఉన్నాను అన్న భావం ఆమెలో కలిగేలా కూడా నేను ప్రవర్తిస్తూ ఉంటాను అంటూ చెప్తూ పోతోంది వైష్ణవి. తన ఒక్కొక్క మాట నన్ను ఆశ్చర్యంలో ముంచేస్తూ నాకు తెలియని ఏవేవో కొత్త లోకాలకు నన్ను తీసుకెళ్లాయి. ఆ ఆలోచన విధానం నన్ను దిగ్భ్రమకు గురిచేసింది. ఇవ్వడం అంటే డబ్బులివ్వడం, నగలు, కొత్త బట్టలివ్వడం, దానం ఇవ్వడం, శ్రమను ఇవ్వడం ఇవే అనుకుంటున్న నాకు ఎదుటి వాళ్లకు ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మాభిమానాన్ని, మనశ్శాంతిని, తృప్తిని కూడా ఇవ్వొచ్చని అప్పుడే కొత్తగా ఓ జీవిత పాఠం నేర్చుకున్నట్టు అనిపించింది. పైన చెప్పినవి నేనే కాదు, ఈ లోకంలో ఇంకా చాలా మంది ఇస్తూ ఉండవచ్చు. కానీ వైష్ణవి చెప్పిన వాటిని, వైష్ణవి లాంటి దూరాలోచన, లోతైన విశ్లేషణ గల వాళ్ళు ఏ కొద్ది మందో మాత్రమే ఇవ్వగలరు అనిపించింది. దాంతో అన్నాళ్ల నా ఆలోచన విధానం ఒక్కసారిగా తలకిందులైనట్లు అనిపించింది. 2 రోజులుండి వైష్ణవి వెళ్లిపోయింది. ఆమె వెళ్ళినా ఆమె మాటలు మాత్రం నన్ను వెంటాడటం మానలేదు. అంతా మనం అనుకున్నట్టు జరగదు. అన్ని రోజులు మనవి కావు. ప్రతిరోజు సాదాసీదాగానే గడిచిపోదు అన్న జీవిత సత్యం ఆ రోజు బాత్రూం కడుగుతూ అమాంతం కాలు జారి నేను కింద పడిపోయినప్పుడు అనుభవపూర్వకంగా అర్థమయ్యింది. ఒక్క కేక పెట్టడంతో మా వారు, పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చారు. తుంటి పట్టుకుని బాధతో విలవిల్లాడిపోతున్న నన్ను హడావిడిగా ముగ్గురూ కలిసి అమాంతం పైకి లేపి మంచం మీదకి చేర్చారు. ఆ తర్వాత ఆర్థోపెడిక్ హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ అన్ని పరీక్షలు చేసి తుంటి ఎముక ఫ్రాక్చర్ అయ్యిందని చెప్పి కట్టువేసి 6 వారాలు మంచం మీదే ఉండాలని అన్నారు. దాంతో నా పై ప్రాణాలు పైనే పోయినట్లు అనిపించింది. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు ఇంట్లో ఎన్నో పనులుంటాయి. అందరి అవసరాలను సమయానికి తీర్చాల్సి ఉంటుంది. అవన్నీ ఇప్పుడెలా, ఎవరు చేస్తారు? ఎంటెడు పని అనుకున్నాను. కానీ ఆశ్చర్యం, ఫ్రిడ్జ్లో నుంచి మంచినీళ్లైనా తీసుకుని తాగటం చేతకాని మా వారు చకచక కాకపోయినా మెల్లిమెల్లిగా ఒకదాని తర్వాత ఒకటిగా ఇంటి పనులు చక్కబెడుతున్నారు. మా అబ్బాయి ధ్రువ బయటికెళ్లి కిరాణా సామాన్లు, కూరగాయలు తెస్తున్నాడు. తన పనులు తను చేసుకుంటున్నాడు. మా అమ్మాయి దీప్తి వంటగదిలో అవస్థ పడుతూనే అయినా వంట చేసి అందరికీ వడ్డిస్తోంది. నాకు మంచం దగ్గరికే అన్నం, నీళ్లు అందిస్తోంది. నాకు బెడ్ ప్యాన్ పెట్టడం, స్పాన్స్ చేయటం, చీర కట్టడం అదనపు పనయ్యింది దానికి. ఎప్పుడు అందరికీ చేయటమే తప్ప ఎవరితో చేయించుకోవటం అలవాటు లేని నాకు నా నిస్సహాయత మీద నాకే కోపం వస్తోంది. దాంతో నాకు విసుగు, చిరాకు ఎక్కువయ్యాయి. మా పెద్ద ఆడపడుచు, నడిపాడపడుచు ఉదయం వచ్చి సాయంత్రం రైలుకి తిరిగి వెళ్లిపోయారు. మా అమ్మా నాన్న వృద్ధాప్యం వల్ల కదల్లేని స్థితిలో ఉన్నారు. 2 అక్కలు ఎక్కడో దూరంగా విదేశంలో ఉంటారు. అన్నయ్య ఢిల్లీ నుంచి వచ్చి చూసి వెళ్ళాడు. మా చిన్నాడపడుచు వైష్ణవి మాత్రం విషయం తెలియగానే బట్టలు సర్దుకుని బయలుదేరింది. నా నిస్సహాయ స్థితిని, నా మానసిక వ్యధను చూసి ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరం ఎలాంటి స్థితిలో ఉంటామో తెలవదు. అదే మరి జీవితం అంటే. 6 వారాలు కాస్త ఓపిక పట్టి ప్రాక్టికల్గా ఆలోచించావంటే మళ్ళీ లేచి ఇల్లంతా తిరుగుతూ పనులు చేసుకుంటావు వదినా అంది నాకు ధైర్యంగా చెప్తూ. ఆ మాటలు దెబ్బతిన్న నా మనసు మీద మలాములా పనిచేస్తున్నట్టు అనిపించింది. వైష్ణవి వచ్చాక ఇంటి పనులు, వంట పని ఓ ఊపులో సాగిపోవటం మొదలుపెట్టాయి. యాక్టివ్గా తను పనులు చేస్తున్నప్పుడు దీప్తిని కూడా సహాయానికి పక్కనుంచుకుని ఏ పని ఎలా చేయాలో చెప్పటం గమనించాను నేను. వైష్ణవి మాట తీరు, చొరవ, కలివిడితనం నాకు మొదటి నుంచి తెలిసినవే. అయినా ఆ సమయంలో ఎందుకో ముచ్చటేసింది నాకు. తను దేనికి సంకోచించదు, తడుముకోదు. పైకి ఒక మాట, లోపల మరొక ఆలోచన అన్నట్టు ఉండదు. తను నమ్మిన విషయాన్ని, నచ్చిన సిద్ధాంతాన్ని నిస్సంకోచంగా, ఖరాఖండిగా చెప్తూ పాటించే మనిషి. నిన్న సాయంత్రం ఇంటి ముందు ఓ బిచ్చగాడు నిలుచుని ఉంటే నేను చెప్పిన మీదట ధ్రువ ఓ 2 రూపాయలు తీసుకెళ్లి అతని చేతిలో పెట్టపోయాడు. ఉండు ధ్రువ, ఇవ్వకు అంది వైష్ణవి. నేను వాడు ఆశ్చర్యపోయి చూస్తూ ఉండగా, అతనొక తాగుబోతు, చూస్తూ ఉంటే కనిపించడం లేదు, నువ్విచ్చే డబ్బులు అతను తాగుడుకి ఖర్చు పెడతాడు
తిండికి కాదు, వ్యసన పరులకు చేసే దానం ప్రతిఫలాన్ని ఇవ్వదు అంటూ. ఒక్క వీళ్లే అని కాదు, బాధితుల సహాయ సేకరణ పేరిట ప్రజల సెంటిమెంట్స్ ను క్యాష్ చేసుకునేవి, మోసం చేసి తమ పబ్బం గడుపుకునేవి బోగస్ సంస్థలు చాలా ఉంటాయి. గుర్తింపు పొందిన వాటికి తప్ప ఎవరికి పడితే వాళ్లకు ఇస్తే సమాజపు చెడులో మనము భాగస్వాములైనట్లు అవుతుంది అంది వైష్ణవి. తను అలా మాట్లాడుతూ ఉంటే వింటూ ఉండిపోయాను నేను. ఆ సమయంలో నా మనసు తప్ప నోరు మాట్లాడలేకపోయింది. మాటి మాటికి దీప్తితో బెడ్ ప్యాన్ పెట్టించుకోవాల్సి రావటం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అదే మాట తనతో అంటే, ఎందుకమ్మా అలా మాట్లాడతావు? మా కోసం నువ్వు ఎంత చేయటం లేదు? అవసరం పడినప్పుడు మేము నీకు సేవ చేయడం అదో పెద్ద విషయం అన్నట్టు అంతగా ఫీల్ కావాలా? నీకిలా అయినందుకు నిజానికి బాధగా ఉన్నా నీకు సేవ చేసే అవకాశం వచ్చినందుకు తృప్తిగా ఉంది అంది దీప్తి. ఇవ్వటంలో ఉన్న హాయిని తాను ఆనందిస్తున్నట్టు నాకు దాని మాటల వల్ల అర్థమయ్యింది. అవి నా సొంతమే అన్నట్టు అన్నాళ్ళు అనుకున్న నా అజ్ఞానానికి, అవగాహన రాహిత్యానికి నేను సిగ్గుపడిపోయాను. ఆ ఆలోచనలోనే అలాగే నిద్రపోయాను కొంతసేపు. తర్వాత లేచి దీప్తి అని పిలిస్తే అది పలకలేదు. దాని బదులు ఏంటొదినా, ఏం కావాలి అంటూ వైష్ణవి వచ్చింది. ఏం లేదులే దీప్తి. దీప్తి ఏం చేస్తోంది? ఏం లేదులే. దీప్తి ఏం చేస్తోంది అన్నాను. తను స్నానం చేస్తోంది. బెడ్ ప్యాన్ పెట్టాలా? అడగకుండానే మార్దవంగా అడిగింది. ఆహా వద్దు, అవసరం లేదు అన్నాను సిగ్గుతో. మనిషికి మనిషి సాయం అంటారు. నీ బిడ్డలాంటి దాన్ని నా దగ్గర నీకు మొహమాటం ఏంటదినా? ఇదే పరిస్థితి నాకొస్తే నువ్వు చెయ్యవా అంది బెడ్ ప్యాన్ తెచ్చిపెడుతూ. ఆ సేవ నాకు ఆశ్చర్యాన్నే కాదు, నాలోని అహాన్ని తొలగించింది. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.